అదిగో అటువంటి వాడు నందవ్రజంలో ఉన్నాడు. యమునకి ఈవల మధుర ఉంటుంది. మధుర అంటే మధుర మధురముగా తిప్పేస్తుంటుంది మనస్సు. ఆ మనస్సు చేత ఆకర్షింపబడి కోరికలతో నలిగిపోయేటటువంటి వాడు కంసుడి దగ్గర ఉన్నాడని గుర్తు. యమున దాటి అవతల వైపుకి వెళ్ళాడు వసుదేవుడు. ఎలా వెళ్ళాడు? ఏ మంత్రాలు చదవలేదు, కృష్ణుని తల మీద పెట్టుకున్నాడు, వెళ్ళిపోయాడంతే. ఆ శౌరికి తెరవలకు సెగను ప్రకాశోద్ధత తుంగ భంగ ధరాసాకాశయగు యమునపును చైతేశులకు పయోధితో వహించిన భంగిన్ అన్నారు పోతన గారు. రాముడికి సముద్రం దారిచ్చేసినట్టుగా యమున దారిచ్చేసింది. యమునంటే ఎవరు? యమున అంటే సూర్యుడికో కొడుకు ఓ కూతురు. ఆ కొడుకు యముడు, కూతురు యమున. ఆ సూర్యుడు ఆగకుండా తిరుగుతూ ఉంటాడు. యముడు ఆగకుండా ఎవరికి టైం అయిపోతే వాళ్ళ ఉసురు తీసేస్తుంటాడు. యమున ఆగకుండా వెళ్ళిపోతుంటుంది. యమున అంటే కాలం. కాలం ఎప్పుడూ నడిచి వెళ్ళిపోతూ ఉంటుంది. కాలం ఆగదు. ఇప్పుడు నేను 6:30కో 6:15కో వచ్చాను, ఇప్పుడు 7:30 అయింది. ఉండమంటే ఉంటుందా? 6:15 అవే వెనక్కంటే అవుతుందా? ఇక అవదు. అందుకని అదిగో అలా ఉండేటటువంటి కాలం యమున. ఈ కాలాన్ని ఎవరు దాటుతారు? కాలోహి దురతిక్రమ. కాలాన్ని ఎవ్వరూ దాటరు. ఆ కాలంలో వచ్చేటటువంటి సుఖదుఖములతో తాదాత్మ్యత చెందుతాం మనం. ఇవాళ దుఃఖం వచ్చింది, అయ్యో ఎంత దుఃఖం ఎంత దుఃఖం, పడిశం పట్టేసింది, దగ్గు వచ్చేసింది, జ్వరం వచ్చేసింది, తలపోటు వచ్చేసింది, ఏమిటో 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 అని అల్లరపడిపోతాను. రేపు పొద్దున్న చాలా సంతోషంగా ఉంటుంది, ఏదో మంచి వార్త వింటాను, పోయి ఎంత సంతోషమో, నా అంతటి వాడు లేడు, నేనే ఇంద్రుడిని నేనే మహేంద్రుడిని అనుకుని పొంగిపోతాను. ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి? రెండూ కాలంలోంచే వస్తాయి. ఈ కాలంలో మనసుతో తాదాత్మ్యత చెందుతాం, సుఖ దుఃఖములతో మళ్ళీ కర్మలు చేస్తుంటాం, మళ్ళీ పుడుతూ ఉంటాం. కానీ ఆ కాలమును దాటినది ఎప్పుడు దాటాడు వసుదేవుడు? కృష్ణుణ్ణి తల మీద పెట్టుకుంటే దాటాడు. అందుకని ఏం చెయ్యాలి? పరమాత్మని మనస్సునందు ధరించిన వాళ్ళు ఎవరున్నారో వాళ్ళు మాత్రమే కాలమును దాటుతారు. అందుకని కృష్ణుడితో అనురక్తి అంటే ఏమిటి? సర్వకాలముల యందు కృష్ణుడితో కలిసి ఉండడమే. ఎప్పుడు ఏం చేస్తూ ఉండాలి? కృష్ణుడితోనే ఉండాలి. ఆ ఉండడంలో ఏమిటి ఉండాలి? అరమరికలు ఉండకూడదన్నారు. అది విచిత్రం. కృష్ణుడితో కలిసి ఉండడంలో అమ్మో ఆయన పరబ్రహ్మం అండి, రాశీభూతమైన వాడండి, ఏమిటో ఆ కృష్ణుడితో మేము అలా కలిసిపోగలమా అని అనుకున్నాం అనుకోండి, ఇంకా వాడు ఎదుగుదల కావలసిన వాడు. భక్తికి హద్దులు లేవు, అది తెచ్చేస్తుంది పరమాత్మని. ఎందుచేత ఈ మాట అంటున్నాను తెలుసా అండి? ఎక్కడికి వెళ్ళాడండి కృష్ణుడు? నందవ్రజంలోకి వెళ్ళాడు. ఎవరు నందవ్రజంలో? నందగోపుడి భార్య ఆ యశోద. ఆవిడికి ఏం తెలుసు? ఏమీ తెలియదు. ఆవిడకున్న ఒకే ఒక క్వాలిఫికేషన్ ఏమిటంటే ఏమీ తెలియకపోవడం. ఏమీ తెలియదు, గోపకాంత. ఆ పిల్లాన్ని పక్కన పెట్టుకుంది. ఎంత సంతోషమో! ఇంకా ఆ నందవ్రజంలో ఉన్న వాళ్ళు ఎటువంటి వాళ్ళు? పోతన గారు రాయడంలో, వాల్మీకి మహర్షి రాయడంలో అందం అదండి. అయోధ్యని వర్ణిస్తారు బాలకాండలో. నా కుండలి, నా మకుటి, నా స్రగ్వి, నల్పభోగవాన్, నా హస్తాభరణో నాపి విద్యతే, నాప్యనాత్మవాన్ అని అయోధ్యలో ప్రజలు ఎలా ఉంటారో చెప్తారు వాల్మీకి మహర్షి. నందవ్రజంలో ఉండేటటువంటి ప్రజలు ఎలా ఉంటారో చెప్తారు పోతన గారు. ఆయన అంటారు, యశోదకి కొడుకు పుట్టాడు నిన్న రాత్రి అన్నారు. అంటే అందులో ఒకళ్ళైనా పుట్టారు, ఇంకా ఆవిడ్ని పట్టుకోలేండి అనలేదుట. ఏమి నోమ ఫలము ఇంత ప్రొద్దొక వార్త వింటిమ బలలార వీనులలర, మన యశోద చిన్న మగవానిక నిన్నట చూచివత్తమమ్మ సుధతులార. ఇది యాదవ భక్తి అంటే. ఏంటి అందులో కల్మషం లేదు. వాడి సుఖం తన సుఖం, వాడి దుఃఖం తన దుఃఖం, అంతే. ఆ పద్యం చూడండి ఎంత అందంగా వెళ్ళిందో. ఏమి నోమ ఫలము ఇంత ప్రొద్దొక వార్త వింటిమ బలలార వీనులలర. అబ్బా, చెవులకి తృప్తి కలిగేటట్టుగా ఒక గొప్ప మాట విన్నాం. మన యశోద చిన్న మగవాడికి అందిట. ఆ మాటలో సుపుత్రుణ్ణికి అంది అన్నారు అనుకోండి, వాళ్ళు పెద్ద జ్ఞానం ఉన్న వాళ్ళు అయి ఉంటారు. అలా అనకూడదు. ఏమనాలి? గోపార బాలురికి గోపకాంతలకి చాలా అజ్ఞానంతో సాధారణంగా మాట్లాడతారు. చిన్న మగపిల్లడు పుట్టాడండి, ఎంత బాగున్నాడో అనాలి వాళ్ళు. అందుకని పోతన గారు కూడా చూడండి, అనుభవించడంలో ఉన్న అందం. చిన్ని మగవానిక నిన్నట. ఆ మాట ఏమిటండి? పోతన గారికి మాటలు రావా? చిన్ని మగవానిక నిన్నట శుచివత్తమమ్మ సుగతులార. రండి 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 పెడదాం అని ఆడవాళ్ళందరూ గబగబగబ బయలుదేరి వెళ్ళారట. ఆ నందవ్రజంలో బ్రాహ్మణులు ఉన్నారు, వాళ్ళు వెళ్ళారు. బ్రాహ్మణుడు అంటే ఎలా ఉండాలో చూపిస్తుంది భాగవతం. ఈ ఆభీర కుమారుడు వీరుండై వీర వైరి చేతయునై దీర్ఘాయుష్మంతుండగునని పాయక దీవించినప్పుడు బ్రాహ్మణ జనముల్. ఆశీర్వచనం చెయ్యండి అంటే చేతిలో ఎంత పట్టుకున్నాడో చూసి చేసినది ఆశీర్వచనం కాదు. బ్రాహ్మణుడంటే తాను నిత్యము చేసినటువంటి మంత్రానుష్ఠాన బలం చేత పురము యొక్క హితమును కోరుకున్నవాడు పురోహితుడు. ఆయన
తెల్లవారి లేస్తే శతమానం భవతి శతాయు పురుషస్యతేంద్రియ ఆయుష్ దేవేంద్రియే ప్రతిష్టతి అని ఆశీర్వచనం చేసేస్తాడు. తాను చేసినటువంటి మంత్రబలం వెళ్ళిపోయింది అటువైపుకి, అక్షతలు వేసేశాడు. అందుకని మళ్ళీ బ్రాహ్మీ ముహూర్తంలో లేచి సంధ్యావందనం చేసుకుని 2-3 గంటల మంత్రానుష్ఠానం చేసుకుంటాడు. అలా చేసి లోకమునంతటిని రక్షిస్తుంటాడు కాబట్టి ఆయన పురోహితుడయ్యాడు. ఆయన పోషణ భారాన్ని సమాజం వహించేది. కొడుకు పుట్టాడంటే అయ్యో పంతులు గారికి పంపించండి రా స్వయం పాకం అనేవారు. ఇంట్లో అరటిగా లేచిందంటే ఒరే మొట్టమొదటి అత్తలం తీసి పంతులు గారికి పంపించండి రా అనేవారు. ఎందుకని? వాడు తపఫలం చేత ఆశీర్వచనం చేస్తుంటాడు. ఇది బ్రాహ్మణుడు అంటే ఎలా ఉండాలో చూపిస్తారు పోతన గారు. అందం చూడండి, ఆ భక్తి చూడండి. ఈ ఆభీర కుమారుడు వీర వైరి చేతయునై దీర్ఘాయుష్మంతుండగునని పాయక దీవించినప్పుడు బ్రాహ్మణ జనము. పోని వాళ్ళకంటే భక్తి. అక్కడ ఉన్నటువంటి ఆవులకి దూడలకి ఎంత భక్తి అండి! ఆ రాశీభూతమైనటువంటి బ్రహ్మము కదిలి వచ్చేటప్పటికి అలా ఉంటుందిలా ఉంది. నేను ఎక్కడ ఆశ్చర్యపోతానంటే, నేను మొన్న తిరుమల వెళ్ళాను అష్టదళ పాద పద్మారాధన సేవ చేద్దామని. 300 మందికి టిక్కెట్లు ఇచ్చారు. ఆనంద నిలయం వెంకటేశ్వర స్వామి వారి దగ్గర నుంచి ఆ చెట్ట చివర గరుడు వరకు కూర్చోబెట్టేస్తారు. అందులో అందరినీ ముందు తీసుకొచ్చి కళ్యాణ మండపంలో కూర్చోబెట్టి ఇంకక్కడి నుంచి సీరియల్ నెంబర్ పిలుస్తారు. ఎవరికి ఏ సీరియల్ నెంబర్ వస్తుందో అది పరమాత్మ యొక్క అనుగ్రహం. ఏదో మనం పంపించిన డి అంటే అది మన ఖాతాలో వేరొకటి అనుకోండి, పరమేశ్వర సంకల్పం అది. మొదటి పేరు ఫలానా శ్రీనివాసరావు గారు అన్నారు, చాలా సంతోషం, అదృష్టవంతుడు అనుకున్నాం. రెండో పేరు, మూడో పేరు చాగంటి కోటేశ్వరరావు అన్నారు. చాలా సంతోషపడిపోయి గబగబా వెళ్ళాం. వెడితే ఆ కులశేఖరాల వారు పడి ఎదురుగుండా కూర్చోబెట్టారు. అలా పరమాత్మ, ఇలా మేము మధ్యలో ఒక రొడ్డు తెర, ఓ తెర వేసి ఉంది. ఈ వచ్చినటువంటి వాళ్ళని 300 మందిని కూర్చోబెట్టారు. వాళ్ళు కూర్చుంటారండి. అయ్యో మాకు 75 వచ్చేసింది, మాకు 103 వచ్చేసింది, మాకు 250 వచ్చేసింది. ఆ ముందు కూర్చున్న ఆయన పొడుగ్గా ఉన్నారు, కొంచెం తల ఉంచమనండి, ఈయన కొంచెం పక్కకి తప్పుకోమనండి, ఇవన్నీ మాట్లాడుతున్నారు. ఆ వచ్చినటువంటి వాళ్ళు ఒక్కసారి తెర తీశారు, అంతే, నిశ్శబ్దం అయిపోయింది, లయం అయిపోయింది. మనస్సు అందరిది, వాక్కు లేదు, మాట లేదు. అందరూ ఇలా చూస్తూ ఒకేసారి నోటి వెంట అప్రయత్నంగా ఒక నామమే, గోవిందా గోవిందా. ఎక్కడి నుంచి వస్తుందండి ఇది? ఇది పరమాత్మ యొక్క కృప అంటే. అంతే, నిశ్శబ్దం. అర్చకుడు మైక్ తీసుకున్నాడు, ఆ 108 నామాలు చెప్తుంటే బంగారు కమలాలతో ఆయన పాదాలకి పూజ చేశారు. మళ్ళీ అయిపోయింది, లేవండి పాదుకలు పెడతామన్నారు. మళ్ళీ సంసారంలోకి వచ్చేయాలి, వెనక్కి తిరిగేది. ఆనంద నిలయం 7 కొండలు ఎక్కారంటే మళ్ళీ షట్చక్ర భేదనం చేసుకుని మీరు సహస్రారంలో ఉన్నారు. అందులో దర్శనం అవుతున్నంతసేపు ఆనందం. వెనక్కి తిరిగి వచ్చేస్తుంటే మళ్ళీ పెళ్ళ, మళ్ళీ పిల్లలు, కాతే కాంత, కస్తే పుత్ర, సంసారో జమతీవ విచిత్ర, మళ్ళీ మొదలు. అందుకని అల్లరి. ఇది ఆనందం, వాడికి కావాలి, వాడు కోరుకుంటున్నది అది. అందుకని వాడిని తోసేయండి. అక్కడికి వెళ్ళిన తర్వాత వాడు వెళ్ళడు, ఇలా 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 కట్టి వాడు కోరుకుంటున్నది అది. వాడు ఆనంద నిలయం అది. అది ప్రాక్టికల్ డెమాన్స్ట్రేషన్ అండి. అంటే ఒకసారి మీరు అనుభవిస్తే ఇక వెళ్ళలేరు ఆ స్థాయి నుంచి. మీరు తెలిసెక్కండి. ఒక్కొక్కసారి చూస్తే పెద్ద జటాజూటం కనబడుతూ ఉంటుంది, ఎవరైనా చెప్పలేము. అందుకని చంద్రశేఖర పరమాచార్యులు వారు అంటారు, నా దృష్టిలో ఆయన పరబ్రహ్మము, ఇంకో మాటలేదు. అలా ఆ పరమాత్మని చూసేటప్పటికీ ఆ వాతావరణం వచ్చేస్తుంది. వచ్చాడు ఆయన నందవ్రజానికి. వెంకటేశ్వర స్వామి వారిని మీరు తిరుమల వెళ్ళి చూస్తున్నారు, ఆయన సడన్ గా మీ ఊరు వచ్చారనుకోండి. రోజున వచ్చి ఓ రోజు పొద్దున మీ అందరూ ఇలా తలుపులు తీసుకుని బయటికి వెళ్ళేటప్పటికి వెంకటేశ్వర స్వామి వారు అక్కడెక్కడో ఎక్కి నిలబడి ఇలా చూస్తున్నారనుకోండి మీ అందరినీ. లేకపోతే అలా కృష్ణ పరమాత్మ వచ్చి అక్కడ నిలబడి ఉన్నారనుకోండి, ఏమైపోతుంది మనస్సు? అయ్యో బ్రష్ తీసుకోవాలి, పేస్ట్ పెట్టుకోవాలి, ఇవేమో గుర్తుంటాయా? అన్ని పారేసి కృష్ణుడు వచ్చేసారని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోం అందరం. అందరి మనస్సుల్లోకి కృష్ణుడు వెళ్ళిపోతాడు. ఇది భగవత్ శబ్దానికి ఉన్న రహస్యం. అది చెప్తున్నారు. ఒకసారి నువ్వు అలవాటు చేసుకో, అక్కడ ఉంటుంది అది. ఇది భీష్ముడు చెప్పేది. భాగవతం పద్యాల కింద చదివేది నేర్చుకోకు, అనుభవిస్తుండు. ప్రతి పద్యాన్ని అనుభవించావనుకో, ఒకసారి వెడితే ఏం చేశారు? దీనికి పశుపక్షాదులతో నిమిత్తం లేదు, అన్ని ప్రాణులే. క్రేళ్లురికే మసకలేకలు మల్లడిగని రంకెలిదియ మదవృషభంబుల్ పెళ్ళున మొదుగుల పొదుగుల చల్లించం పాలు బాలు సంభవమేన. ఆవుదూడట పొంగిపోయేట. మా గోపాలకుల కులంలో కృష్ణ పరమాత్మ ఆవిర్భవించారు. రేపటి నుంచి కృష్ణుడు ముందు వెనక లోకం కాదు, మేము ముందు వెనక కృష్ణుడు. మమ్మల్ని కృష్ణుడు రక్షిస్తాడు. మా వెనకాతల సద్ది మూట పట్టుకుని, చేతిలో ఆ చిన్న పిల్లన గ్రోవి పట్టుకుని, ఆ శంఖం ఒకటి ఆ శంఖలో పెట్టుకుని, ఆ సద్ది మూట పట్టుకుని మా వెనకాతలు వస్తుంటే, మేము అరుస్తుంటే, మా పాదముల డెక్కల నుంచి రేగినటువంటి ధూళి ఆయన మొహం మీద పడుతుంటే మాకు రక్షకుడై వస్తాడు. ఎంత సంతోషం! ఈ జనరేషన్ లో పుట్టిన వాళ్ళు ముందు సంతోషిస్తారు కదండి. ఆ ముందు జనరేషన్ కన్నా ఎవరు సంతోషించాలి? ఈ జనరేషన్ వాళ్ళు సంతోషించాలి. అందుకని క్రేళ్లురికి మసలలేగల ముందు దూడలు ఎగిరేయటం.
క్రేళ్ళురికే మసలలేగలు మల్లడిగుని రంకెలిదియ మదవృషభంబుల్. మంచి మంచి ఎద్దులకి ఆనందం వచ్చేసింది కృష్ణుడు పుట్టగానే. అంబా అని పెద్ద అరుపులు అరిచేయట. పెళ్ళున మొదుగుల పొదుగుల చల్లించం పాలు బాలు సంభవ వేళన్. కృష్ణుడు పుట్టాడనేటప్పటికీ ఆవుల యొక్క శిరములు ఇలా ముట్టుకునేటప్పటికీ పెద్ద ఏనుగు తొండం వర్షం కురిసేసినట్టు పాలు కురిసేసేట కుండల్లోకి. ఇంత సంతోషపడిపోతే అక్కడ ఉన్న గోపకులు ఉన్నారు, వాళ్ళకి కొంచెం డాంబిక ఉంది. వాళ్ళు ఆడవాళ్ళల్లా మామూలుగా వెళ్ళడమా? నందబాబా గారి ఇంటికి వెడుతున్నాం మనం, ఆయన సాక్షాత్తుగా నందవ్రజానికి రాజు, మరి ఆయన ఇంటికి వెళ్ళేటప్పుడు కొంచెం హోదాగా వెళ్ళద్దు. అందుకని వాళ్ళుట కంచుకములు తలకట్లను కాంచన భూషాంబరములు మెరయగా గోపకు లేతించిరి మంచి పదార్థములు కొనుచు మాధవు చూడన్. మా థౌణ్ణి చూడ్డానికి వచ్చారట. ఇది ఐశ్వర్యం. మా అంటే లక్ష్మి. ఆ లక్ష్మికి భర్త లక్ష్మీపతి. ఏదండి ఐశ్వర్యం? మీరు ఆయన పాదములు పట్టుకుని నిరంతరం సేవ చెయ్యడం ఐశ్వర్యం. దాని వెనకాతల వచ్చేటటువంటి ఐశ్వర్యం అనుషంగికం, అది వచ్చేస్తుంది. ఆయన ఉంటే లక్ష్మీదేవి ఉంటుంది, ఆయన లక్ష్మీదేవి కూడా ఉంటే ఇంట్లో ఐశ్వర్యానికి లోటు ఏమిటి ఉంటుందండి? ఎప్పుడు చూసినా ఐశ్వర్యమే, పట్టుకున్నదల్లా బంగారం. కానీ వీడి మనస్సు ఎక్కడ ఉంటుంది? వీడికి ఉండదా? ఐశ్వర్యం ఉంటుంది, ఆనందంగా ఉంటాడు, కానీ మనస్సు మాత్రం ఎప్పుడు కృష్ణపాదార విందముల యందు రమిస్తూ ఉంటుంది. ఇలా రమించిపోయేటటువంటి సచ్చీలత భక్తి ఉన్న వాళ్ళకి దొరికిపోయాడు కృష్ణుడు, తప్పించుకోలేకపోయాడు. ఇది మీకు రహస్యం. దీనికి పోతన గారు ఒక గొప్ప రహస్యాన్ని చూపించారు. ప్రపంచంలో జ్ఞానము అంటే మనం ఎవరిని చెప్తాం? బ్రహ్మగారిని చెప్తాం. ఎందుకని? ఆయనకి 4 ముఖాలు ఉన్నాయి. ఒకే సమయమునందు 4 ముఖాలతోటి ఆయన 4 వేదములు చెప్తూ ఉంటారు, ఈ సమస్త సృష్టి చేస్తూ ఉంటారు. అలాంటి బ్రహ్మగారే మోహపరవశుడైపోయాడు కృష్ణుడిని చూసి. కానీ గోపకాంతలకి తెలియదు పుట్టినవాడు కృష్ణుడు అని వాళ్ళకి తెలియదు, పుట్టినవాడు రాశీభూతమైన పరబ్రహ్మమని వాళ్ళకి తెలియదు. తెలియక్కర్లేదు. తెలియకపోయినా ఆ భక్తికి ఆయన లొంగిపోతాడు. ఇది చాలా ప్రధానమండి. అందుకే భాగవతం భక్తి గురించి భక్తి గురించి భక్తి గురించి 1కి 10 మార్లు చెప్తుంది. ఆయన పుట్టాడు, పుడితే అక్కడ ఉన్న ఆడవాళ్ళందరూ చూశారు, సంతోషపడిపోయారు. ఆయనకి మహానుభావుడు ఆయన పాదములలో ఉండేటటువంటి ఒక పాదము యొక్క బొటనవేలి గోటి కాంతిని ఉపాసన చేస్తే చాలు మహాజ్ఞాని అయిపోతాడు. అలాంటిది కృష్ణ పరమాత్మని రాశీభూతంగా చూడడమా? ఆయన తల మీద చెయ్యి పెట్టడమా ఎవరికైనా సాధ్యం అవుతుందండి? ఎంత కోరరాని కోరికే. పోనీ అయ్యో విష్ణు దర్శనం అయితే చాలా గొప్ప విషయం అండి అనుకుంటాం. ఏమండి స్వామివారు ఒక్కసారి నాకు కనపడితే ఆయన్ని తల మీద చెయ్యి పెట్టి కొంచెం నూనె పెట్టాలనుందండి అంటే అది తీరే కోరికే? వాళ్ళకి తీరింది. నందవ్రజంలో వాళ్ళకి ఎలా తీరిందో తెలుసా అండి? కృష్ణుడు పుట్టాడు, పుడితే వాళ్ళకి పుట్టినవాడు కృష్ణుడు అని తెలియక్కర్లేదు, పిచ్చి ఆనందం. అందరూ వచ్చేసేవారు. ఆడవాళ్ళు వచ్చేసి బాలునికి నూనె తలయంటి పసుపు రాసి బోరు కాడించి హరిరక్ష పొమ్మటంచు. సత్సంగం వాళ్ళు ముఖ్యంగా తెలుసుకోవలసిన రహస్యం ఇది. అందరిలోనూ ఒకే ఐడెంటిటీ ఆఫ్ మైండ్ నడవాలి సత్సంగంలో. అందుకని బోరు కాడించి హరిరక్ష పొమ్మటంచు జలములొక కొన్ని చుట్టిరా చల్లి దీవించి పాడిరై యువిదలెల్లా. ఆయన్ని కూర్చోపెట్టి ఆయన తల మీద నూనె పెట్టి ఆ నూనె రాసేసి ఆయనకి ఒళ్ళంతా పసుపు రాసేసి ఆయన్ని తొడల మీద పడుకోబెట్టుకుని ఆయనకి నీళ్లు పోసేసి ఆయన చుట్టూ నీళ్లు తిప్పేసి కేశవుడు రక్ష, నారాయణుడు రక్ష, మాధవుడు రక్ష ఆయనకి నీళ్లు తిప్పుతున్నారట. తిప్పుతుంటే ఆయన ఆశ్చర్యంగా చూస్తున్నట్టు, ఏమిటో కేశవుడు రక్ష, నారాయణుడు రక్ష, మాధవుడు రక్ష, నేనే ఆ కేశవుణ్ణి అని. వాళ్ళకి తెలియాలా? తెలియక్కర్లేదు, అదో ఆనందం. ఆడవాళ్ళందరూ వచ్చేసారు. ఒకళ్ళు నూనె ఇట్టేస్తున్నారు, ఒకళ్ళు ఒళ్ళు రుద్దేస్తున్నారు, ఒకళ్ళు కాళ్ళు రుద్దేస్తున్నారు, ఒకళ్ళు చేతులు రుద్దేస్తున్నారు. లక్ష్మీదేవికి దక్కలేదు ఐశ్వర్యం, నందవ్రజంలో ఉన్న వాళ్ళకి దక్కేసింది ఐశ్వర్యం. ఏమిటి చెప్పదలుచుకున్నారు పోతన గారు ఇందులో? మీరు దక్కించుకోవచ్చు అని చెప్తున్నారు. ఎక్కడ దక్కించుకోవచ్చు? మీ ఇంట్లో ఉన్నటువంటి ఒక చంటి పిల్లవాడిలోనే కృష్ణ పరమాత్మని చూసి మీ తొడల మీద పడుకోపెట్టుకుని పోతన గారిచ్చినటువంటి పద్యాలు చదువుకుంటూ నీళ్లు పోస్తే యద్భావం తద్భవతి. మీరు వెంటనే నందవ్రజంలో ఒక గోపికగా మారిపోయినట్టే. పడుకోబెట్టుకున్నారు, నీళ్లు పోస్తున్నారు. లోకము ఆ నీళ్లు పోస్తుంటే పలుతోయంబుల జగముల పలుతోయంబుల ముంచి భాసిల్లెడువా పలుతోయగాడు పల్లవ లలనాకరతో ఎంబులందు చలగుచు తడియన్. ఆయన్ని పడుకోబెట్టి నీళ్లు పోసేస్తున్నారు మీద. పోసేస్తుంటే ఆయన ఏదో ఇలా నీళ్లు పోసేస్తుంటే చంటి పిల్లలు చూడండి ఊపిరి ఆడక అంటుంటారు. అంటుంటే అప్పుడు మనకి సాధారణంగా పెద్దవాళ్ళు ఏం చేస్తారంటే ఇలా ముక్కుకు అడ్డం పెట్టి వీడికి ఊపిరి తీసుకోవడం రాదని నీళ్లు పోస్తుంటారు. అలా వాడు ఊపిరి తీసుకోవడం రాని పిల్లాళ్ళ ఉక్కిరి బిక్కిరి అయిపోతుంటే వీళ్ళందరూ చూసి అయ్యో చంటి పిల్లాడు కదా అని మురిసిపోతున్నారట.
ఆయన ఎవరు? చిట్ట చివర లయం చేసేటప్పుడు ఈ జగత్తులన్నింటినీ తీసుకెళ్లి నీళ్లలో ముంచేసి ఆడించేసేటటువంటి పరమాత్మ. భక్తి లొంగిపోయాడా లేదా? అంతగా లొంగిపోతాడు. వీళ్ళందరి వరకు ఎందుకండి, అందరికన్నా దారుణాతి దారుణమైన విషయం చెప్పన మీకు భాగవతంలో. ఆయన గోపాల బాలులతో కలిసి బయలుదేరాడు. బయలుదేరడం కూడా ఎలా బయలుదేరాడు? ఆ సంకలోనేమో ఆ ఆవుల్ని వాటిని పిలవడానికి ఉపయోగించేటటువంటి పరికరం, చేతిలో ఓ కర్ర, చేతిలో పట్టుకున్నటువంటిది చద్ది మూట. పొద్దున్న స్నానం లేదు. ఈ చద్ది మూట పట్టుకుని ఈ పిల్లలందరితో కలిసి బయలుదేరి ఆ చెట్టు కనపడినటువంటి చెట్లకి పెద్ద పెద్ద పువ్వులుంటే వీళ్ళు పైకెక్కి ఆ పువ్వులు కోసి ఇచ్చేవారు. ఆ పువ్వులు తలకి పెట్టుకునేవారు, పెట్టుకుని ఒంటికి గుచ్చుకునేవారు, ఆడుకుంటూ వెళ్ళిపోతుండేవారు. వెళ్ళిపోతే వాళ్ళకి ఆకలేసిందని కూడా తెలిసేది కాదు. ఆ కృష్ణుడితో ఆడుకుంటూ ఉండేవారు వాళ్ళంతే. అమ్మ పిలుస్తుంది చూసారా, రే వేళ అయిపోయిందిరా, అన్నానికి రండిరా, ఎంతసేపు రా మీ ఆటలని. అలా కృష్ణుడు పిలిచేవట. ఎండన్ రగ్గితి రాకటంబడితి ఇంకేలా విలంబింపగా రెండో బాలకులార చల్దికుడు వన్రమ్యస్థలం బిక్కడి దండం బైలేగలు నీరు త్రావి విహరించుండన్ ఇరమందం పచ్చికల్ మేయుచున్. మనం ఇక్కడ భోజనం చేద్దాం రెండని చెప్పి ఆవులన్నీ అక్కడ గడ్డి మేసి నీళ్లు తాగుతాయి రెండని పిలిచి ఆ గోపాల బాలురందరినీ చుట్టూ కూర్చోపెట్టుకునేవట. చిత్రం ఏమిటంటే కృష్ణుడి చుట్టూ చేరి అన్నం తినేటటువంటి గోపాల బాలురు తాము తింటున్నామని చెప్పి కృష్ణుడు అక్కడ కూర్చుంటే వీళ్ళు ఇక్కడ కూర్చుని తినేవారు కాదు. వాళ్ళకి కావలసింది ఏమిటో తెలుసా అండి? ఎలా తినేవారో తెలుసా? భాగవతం మనకి నేర్పుతుంది. అన్నం ఎలా తినాలో కూడా నేర్పుతుంది. జలజాంత స్థిత కర్ణికం తిరిగిరా సంఘంబులయ్యున్న రేకుల చందంబున కృష్ణుని తిరిగిరా కూర్చుండి వీక్షించుచున్ శిలలున్ పల్లవముల్ లతల్ పత్రంబులు పుష్పంబులు పువ్వులాకుల్ కంచంబులుగా భుజించిన చటన్ గోపార్భకులు భూవరా. వాళ్ళకి కావలసింది మధ్యలో కృష్ణుడు నిలబడేవాడు త్రిభంగి కింద. ఎడం చేతిలో పెరుగన్నం పెట్టుకునేవాడు, వాళ్ళ అమ్మ తెచ్చింది. పెట్టుకుంటే ఆ చుట్టూ గోపాల బాలురందరూ కూర్చునేవారు. మధ్యలో తామర పువ్వులో దుద్దులో ఈయన నిలబడేవాడు. వీళ్ళందరూ చుట్టూ కూర్చున్న వాళ్ళ పని ఏమిటో తెలుసా అండి? వాళ్ళు తినడం కాదుట. ఒరే కృష్ణ, ఒరే అనే పిలిచేవారు వాళ్ళు. యథార్థం చెప్తున్నాను. ఒరే కృష్ణ, నీకు చాలా ఇష్టం కదా, మొన్న మా ఇంట్లోంచి వెల్లుల్లావకాయ ముక్క పట్టుకొచ్చాను కదా, ఇదిగో నీ కోసం ఇవాళ ఇంకో ముక్క ఎక్కువ పట్టుకొచ్చాను, నువ్వు తిననిస్తుండేవారు కృష్ణుడికి. ఇది పట్టుకెళ్ళి అందరూ కృష్ణుడికి ఇస్తే ఆయన ఆ ఇచ్చినటువంటి పదార్థాలన్నింటినీ వేళ్ల సందుల్లో పెట్టుకునేవాట. పెట్టుకుని అందులో ఆ పిల్లన గ్రోవిని ఆ పంచకట్టులోకి గుచ్చుకుని చెలరేగి కొసరి తెచ్చిన ఊరగాయలు వేళ్ల సందులలో తానెనయనిరికి సంగడీల నడుమ చక్కగా కూర్చుండి నర్మభాషణముల నగవు నెరపి యాగభోక్త కృష్ణుడు అమరులు వెరగొంత శైశవంబు మెరసి చల్ది కుడిచి వాళ్ళందరి మధ్యలోనూ కూర్చుని ఆ ఆవకాయ పెచ్చులు మాగాయ పెచ్చులు వేళ్ల మధ్యలో ఎడం చేతికి పెట్టుకుని, ఎడం చేతిలో పెట్టుకుని తినడం దూష్యం. ఎడం చేతిలో పెట్టుకుని అది కుడి చేతితో తీసుకుని అందులో నిలబడి తినడం మరీ దూష్యం. నిలబడి మాట్లాడుతూ తినడం మరీ దూష్యం. తిరుగుతూ తినడం మరీ దూష్యం. ఇన్ని చేస్తూ ఆ అన్నం తింటూ అక్కడ ఉన్నవాడు ఒకళ్ళు లేచి ఒరే ఇదివరకు మాగాయ ముక్కలు ఇస్తుండేవాడు. ఆ మాగాయ ముక్క ఇలా పెట్టుకుని ఆ మాగాయ ముక్కలు ఆవకాయ ముక్కలు నంచుకుంటూ ఈ పెరుగన్నం అంతా తింటుండేవాట. తింటుంటే ఇది చూసి పోని అది కూడా ఈ పెట్టుకున్నటువంటి ఎడం చెయ్యి కాస్త ఇలా కదపడానికో ఇలా కుడి చేతిలో పోసుకు తినడానికో కుదరదట. ఎందుకని? లాలిత వంశనాళంబు జునిపి ఇక్కడ వేణువుని తీసుకెళ్లి ఎడం చేతి చంకలో పెట్టాడు. చెయ్యిలా ఎత్తాడనుకోండి ఆ వేణువు కింద పడిపోతుంది. అందులో ఎప్పుడు చంకలో ఉంచుకోవాలి దాన్ని. అందుకని లాలిత వంశనాళంబు జునిపి ఇక్కడ వంశనాళాన్ని పెట్టుకుని దాన్ని ఇలాగే పట్టుకుని తీసుకుని తింటుండేవాట. తింటుంటే వీళ్ళందరూ చుట్టూ కూర్చుని సంగడీల నడుమ చక్కగా కూర్చుండి నర్మభాషణముల నగము నెరపి యాగభోక్త కృష్ణుడు. మామూలు కృష్ణుడు తింటున్నాడు అనుకుంటున్నావేమో, వెంటనే వేసేశారు పోతనగాడు. ఆ తింటున్నవాడు ఎవరో తెలుసా? యజ్ఞభృత్యజ్ఞకృత్యజ్ఞీ యజ్ఞభుక్ యజ్ఞ సాధన యజ్ఞాంతకృత్యజ్ఞగుహ్యం అన్నమన్నాదయేవచ. నువ్వు మేఘశ్యామం పీత కౌశేయవాసం శ్రీవత్సాంకం కౌస్తుభోద్భాసితాంగం పుణ్యోపేతం పుండరీకాయతాక్షం విష్ణుం వందే సర్వలోకైకనాథం స్వాహ అని అగ్నిహోత్రంలో వేస్తే హవ్యవాహనుడై అగ్నిహోత్రుడు పట్టికెళ్ళిచ్చినటువంటి పదార్థములు మాత్రమే తీసుకునేటటువంటి పరమాత్మ ఇవాళ గోపాల బాలుర మధ్యలో నిలబడి చల్జన్నం తింటున్నాడు రా అన్నారు. ఎందుకు తింటున్నట్ట? యాగభోక్త కృష్ణుడు అమరులు వెరగొంద దేవతలందరూ చుట్టూ చూస్తున్నారట. ఏమిట్రా ఇది ఆశ్చర్యం, మనకి దర్శనం అవ్వలేదు బ్రహ్మం. అటువంటి పరబ్రహ్మం ఇవాళ గోపాల బాలుర మధ్యలో కూర్చుని వెల్లుల్లావకాయ తింటుంది నిలబడి అని చూస్తుంటే బ్రహ్మగారికి ఆశ్చర్యం వేసింది. ఏమిట్రా ఇదంతా చాలా అల్లరిగా ఉంది, ఇదంతా ఏమిటో గొడవగా ఉందని బ్రహ్మలోకంలోంచి బయటికి వచ్చారు. చూశారు ఒకసారి కిందకి, కృష్ణుడు అన్నం తింటున్నాడు. పిలిచి అడిగారు ఏమిట్రా మీ అల్లరంతాను, ఎవడి పనులు వాడు చేసుకోకుండా అని.
ఇదో చిత్రమైనటువంటి విషయం. వెంకటాచల సుప్రభాతంలో ఒక మాట అంటుంది, తద్గోపురాగ్రశిఖరాణి నిరీక్షమాణా స్వర్గాపవర్గ పదవీం పరమాంశ్రయంతః మర్త్యా మనుష్య భువనే మతిమాశ్రయంతే శ్రీ వెంకటాచలపతే తమ సుప్రభాతం. అదో అందమైన ఊహ. నాకు ఆనంద నిలయాన్ని ఆ వైకుంఠానికి ఎడుతూ చూసినప్పుడల్లా ఈ శ్లోకం గుర్తొస్తూ ఉంటుంది. పొద్దున్న ఇంద్రుడి దేవతలందరినీ తీసుకొస్తాట. ఎవరే నేను చెప్పిన పనులన్నీ చేస్తున్నారు కాబట్టి మీకు వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేయిస్తాను, వెళ్ళి దర్శనం చేసుకొచ్చేయంటారా, మళ్ళీ మీ పోస్టులకి మీరు పొండి అంటట. లోపలికి వెళ్ళి వాళ్ళందరూ ప్రచ్ఛన్న వేషాల్లో దర్శనం చేసుకుని బయటికి వచ్చి అలాగే నిలబడతారు. ఇంద్రుడు వచ్చి చెప్పాను కదా టైం అయింది వెళ్ళండి మీ పోస్టులకి అంటట. అంటే వాళ్ళు తిరగబడతారట. అవడగాల నీ పోస్టు ఇటు పెద్ద దేవతల పోస్ట్ ఇచ్చారని వెళ్ళంటే ఏంటి, మేము వెళ్ళాం అన్నట్టు వాళ్ళు. అంటే ఆయన అన్నట్టు నువ్వు ఆ పోస్టులో ఉన్నావు కాబట్టి నీకు వెంకటేశ్వర స్వామి వారి దర్శనం అయింది, రేపు నీకు దర్శనం ఉండదు తెలుసా వెళ్ళకపోతే అన్నట్ట. వాళ్ళన్నారట నానేవే దర్శనం చేయించకపోతే తద్గోపురాగ్రశిఖరాణి నిరీక్షమాణాః, మేము ఆనంద నిలయం గోపురం చూస్తాం చాలు మా బతుక్కి. తద్గోపురాగ్రశిఖరాణి నిరీక్షమాణాః స్వర్గాపవర్గ పదవీం పరమాం శ్రయంతః. ఎవరికి కావాలా ఆ స్వర్గం, మేము రాంబమ్మన్నారు. అప్పుడు ఇంద్రుడు బతిమాలట, ఎవరే అలా అనకండ్రా, స్వామివారికి కోపం వస్తుంది రండిరా. స్వామివారికి కోపం వస్తుందంటే వస్తాం అన్నప్పుడు మళ్ళీ బయలుదేరి వాళ్ళందరూ దేవతలు ఉద్యోగాలు చేసుకోవడానికి వెళ్ళారట. అలా బ్రహ్మగారు బయటకు వచ్చి చూశారు, ఏమిటి వీళ్ళు అల్లరి, ఏమిటి ఇంత అల్లరిగా ఉంది అని అడిగారు. అడిగితే ఓ బ్రహ్మ నీకు తెలుసా రాశీభూతమైన పరబ్రహ్మం చద్దన్నం తింటోంది అక్కడ అన్నారు. ఆశ్చర్యపోయి ఆయన అన్నాడు, అది బ్రహ్మమేమిట్రా, చద్దన్నం తినేది బ్రహ్మమా గోపాల బాలులతో కలిసి, అది బ్రహ్మం కాదు నేను నిరూపిస్తాను చూడండి అన్నాడు. ఇది బ్రహ్మమేమిట్రా కృష్ణుడు కాదనిపించింది ఆయనకి. ఆయన మోహపరవశుడయ్యాడంటే జ్ఞానము చేత కృష్ణుణ్ణి తెలుసుకుందాం అనుకుంటే బ్రహ్మగారు తెలుసుకోలేకపోయారు. ఆవులు దూరంగా వెళ్ళి మేత వేస్తున్నాయి, ముందు ఆవుల్ని తీసుకెళ్లి దాచేశాడు. ఆవుల కేకలు వినపట్టలేదనా గోపాల బాలురు అన్నారు, కృష్ణ ఆవులు కనపట్టలేదోయ్ అన్నారు. నేను వెతికొస్తాను మీరు తినండి అన్నాడు. ఆ చద్దన్నం ముద్ద చేతిలో పెట్టుకున్నవాడు అలా వెళ్ళాడు. వెడితే ఆవులు కనపడలేదు. అరే ఆవులు కనపడలేదు ఏమిట్రా అని వెనక్కి తిరిగి వచ్చాడు. ఈలోగా బ్రహ్మగారి గోపాల బాలుర్ని కూడా దచ్చేశాడు. ఇటు గోపాల బాలురు లేరు, అటు ఆవులు. ఏం చెయ్యాలి ఆలోచించాడు. అయ్యో ఇప్పుడు తిరిగి ఇంటికి వెడితే పాపం వాళ్ళందరూ ఏడుస్తారే, ఆవులు లేవు దూడలు లేవు పిల్లలు లేరని ఏడుస్తారని వెంటనే కరములు పదములున్ శిరంబుల్ లవలగ్నంబుల్ ముఖములున్ కన్నులు ముక్కులున్ శ్రవణముల్ దంతాదులన్ దండనంబర సగ్వేడు విషాణ భూషణ వయోభాషా గుణాఖ్యాన తత్పరలై తత్పరతల్ విడ్వడకుండ దల్చి విభుడా వత్సార్భకారముల్. ఎవరి కళ్ళు ఎలా ఉంటాయో, తల ఎలా ఉంటుందో, తోక ఎలా ఉంటుందో, ఆవు ఎలా ఉంటుందో, దాని మత్స్య ఎలా ఉంటుందో, దాని పొదిగి ఎలా ఉంటుందో, ఏ పిల్లాడు ఎలా మాట్లాడతాడో, ఒక్కొక్క పిల్లాడు అమ్మ దగ్గర ఒక్కొక్కలా మాట్లాడతాడు. ఏ తల్లుల కేబాలకు లేతెరగున తిరిగి ప్రీతి కలిగింతురు మున్నా తల్లుల కాబాలకు లాతెరగున ప్రీతి చేసి రమణీనాథ. ఇంటికెళ్ళి ఏ అమ్మ దగ్గర ఏ పిల్లాడు ఎలా మాట్లాడతాడో అలా పిల్లలందరూ మాట్లాడేస్తున్నారు. బ్రహ్మగారు చూసి ఆశ్చర్యపోయాడు, ఏమిట్రా ఈ అల్లరని లోపలికి వెళ్ళాడు. వెడితే అక్కడ ఇంకో బ్రహ్మ కూర్చునున్నారు. అక్కడ ఉన్నటువంటి భటులు నువ్వెవరు నకిలీ బ్రహ్మవి, అసలు బ్రహ్మ లోపల ఉన్నారన్నారు. ఆశ్చర్యపోయి చూశాడు. తను తెచ్చిన ఆవులు అక్కడే ఉన్నాయి, తను తీసుకొచ్చిన గోపాల బాలురు అక్కడే ఉన్నారు. మళ్ళీ అలాంటి పిల్లలే అక్కడ ఉన్నారు. బ్రహ్మ వలన కాని పుట్టదు ప్రాణి సంతతి ఎప్పుడు, బ్రహ్మనొక్కడు కాని వేరొక బ్రహ్మలేడు సృజింపంగా, బ్రహ్మ నేను సృజింపక బాల వత్స కదంబం ఏ బ్రహ్మమంతు జనించే, అది బ్రహ్మమౌ ఒక్కట చూడగా. అరే రే 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 జ్ఞానంతో తెలుసుకుందామని అహంకరించాను రా, బ్రహ్మ తప్ప వేరొకడు సృష్టి చేయడు, నేను సృష్టి చేయలేదు, ఆ ఆవుల్ని నేను సృష్టించలేదు, ఆ గోపాల బాలుని నేను సృష్టించలేదు, వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు. మరి అక్కడికి ఎవరు వెళ్ళిపోయారు? వాళ్ళందరూ ఆడుకుంటున్నారు హాయిగాను. ఎక్కడి నుంచి వచ్చారు ఈ పిల్లలందరూ? ఒక్కసారి దివ్య దృష్టితో చూశాడు. చూస్తే అంతటా కృష్ణులే కనపడ్డారు. ఇప్పుడు చూడండి, మీరు జ్ఞానము చేత చూస్తే లోకమంతా కృష్ణుడుగానే కనపడుతుంది. ఆ జ్ఞాన దృష్టి లోపిస్తే ద్వైతం కనపడుతుంది. బ్రహ్మగారంతటి వాడు జ్ఞానిగా నిలబడ్డాననుకుని మోహపరవశుడైపోయాడు. ఏమి చేశారో తెలుసా అండి, బ్రహ్మగారు పరిగెత్తుకుంటూ వచ్చేశారు. వచ్చేసి కృష్ణ పరమాత్మ యొక్క పాదాల మీద పడిపోయాడు. మీరు ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఒక సంవత్సరం పాటు కృష్ణ పరమాత్మ ఆ రూపాలన్నింటినీ ధరించి అలా ఉన్నారు. ఉంటే బ్రహ్మగారికి ఒక క్షణం అయితే మనకి ఒక సంవత్సరం. ఆయన పరుగును వచ్చేటప్పటికి కృష్ణుడు ఎలా ఉన్నాడో తెలుసా అండి? ఏడాది క్రితం ఆవుల్ని వెతకడం కోసం వెళ్ళినటువంటి వాడు చేతిలో ఎడం చేతిలో పెట్టుకున్నటువంటి పెరుగు ముద్దతో ఎలా ఉన్నాడో మళ్ళీ అలాగే కనబడ్డాడు. శంపాలతికతోడి జలదంబు కైవడి మెరుగుటొల్లియతోడి మేనువాని కమనీయ మృదులాన్న కబళ వేత్ర విషాణ వేణుచిహ్నములతో వెలయువాని గుంజావి నిర్మిత
గుంజావి నిర్మిత కుండలంబులవాని సికిపించవేష్టిత శిరమువాని వనపుష్పమాలిక వ్రతకంఠమువాని నలిన కోమల చరణములవాని కరుణ గడలు కొనిన కడగంటువాని గోపాలబాలు భంగి పరగువాని నగు మొగంబువాని నన్ను కన్న తండ్రిని నిన్ను భజింతు మొక్కి నీరజాక్ష అని అప్పుడు పోయింది మోహం బ్రహ్మగారికి. ఈ ఎడంచేతిలో పెరుగు ముద్దతోనే ఉన్నాడు, ఆ దంతంతో చేసినటువంటి కుండలములతోనే ఉన్నాడు, ఆ పైన వేసుకున్నటువంటి ఉత్తరీయంతోటే ఉన్నాడు. ఇలా ఉన్న కృష్ణ పరమాత్మకే వెళ్లి పాదముల మీద పడి తన 4 కిరీటములు ఆయన పాదాలకి తగిలేటట్టుగా నమస్కారం చేసి అప్పుడు ఒక మాట అన్నాడు. అహోభాగ్యం నందగోప వ్రజౌక సామ్యం మిత్రం పరమానందం పూర్ణం బ్రహ్మ సనాతనం. వ్యాసులు అంటారు, ఏమి అదృష్టమయ్యా ఈ నందవ్రజానిది, ఇదేంటి ఇంటికి కావలసిన అదృష్టం. ఏది అదృష్టం ఇంటికి అంటే ఇంటిలోని ఐశ్వర్యము ఇంటికి అదృష్టం కాదు. ఏది అదృష్టం? ఎక్కడ పరమాత్మ కైంకర్యము నిరంతరము జరుగుతుందో, ఎక్కడ భాగవతులు తిరుగుతూ ఉంటారో, ఎక్కడ భాగవతులు 10 మాటలు ఇంటికి వస్తారో, ఎక్కడ భగవన్నామము చెప్పబడుతోందో అది లక్ష్మి. కైంకర్య నిష్ఠుడు లక్ష్మణుడు. అందుకని ఆ బ్రహ్మగారు పాదముల మీద పడి ఒక మాట అన్నాడు. ఎవరికి కావాలయ్యా స్వామి ఆ బ్రహ్మ పదవి? చతుర్ముఖ బ్రహ్మనని అహంకారం వల్లే కదా ఇవాళ కృష్ణ పరమాత్మని తెలుసుకోలేకపోయాను. ఎలా బ్రహ్మపదంబు వేదములకున్ వీక్షింపగా రాని నిన్నీ లోకంబున ఈ వనాంతరమునంది మందలో కృష్ణయన్ చాలాపాది సమస్త భావములు నీయందే నిక్షేపించు. ఈ వ్రేలందొక్కని పాదరేణువులపై వేష్టించినం చాలదే. ఇది భాగవతంలో మనం తెలుసుకోవలసిన రహస్యం. బ్రహ్మగారు ఏమని స్తోత్రం చేశాడో తెలుసా అండి? ఎవరికి కావాలి ఆ బ్రహ్మ పదవి? నాకు అక్కర్లేదు ఆ బ్రహ్మ పదవి. నాకేం కావాలి? ఈ లోకంబున ఈ వనాంతరమునం ఈ మందలో ఈ ఆవులు దూడల మధ్యలో ఈ లోకంలో ఈ అరణ్యంలో కృష్ణయన్ చాలాపాది సమస్త భావములు నీయందే నిక్షేపించు. వాళ్ళు ఆడుకున్నా కృష్ణుడే, పాడుకున్నా కృష్ణుడే, అన్నం తిన్నా కృష్ణుడే, పానీయంబులు త్రాగుచున్ కొడుచుచున్ భాషించుచున్ హాసలీలా నిద్రాదులు చేయుచున్ తిరుగుచున్ లక్షించుచున్ సంతత శ్రీనారాయణ పాద పద్మజుగళీ చింతామృతాస్వాద సంధానుండై మరచంచురారిసుతుడే తద్విషమున్ భూవరా అంటారు ప్రహ్లాదుణ్ణి. ఎవరు ఏం చేస్తున్నా సర్వకాలముల యందు భగవానుని యొక్క నామాన్ని చెప్పుకుంటున్నారో అటువంటి వాళ్ళ యొక్క పాదములకున్న రజస్సుని తీసి నా కిరీటం మీద చల్లుకుంటాను, నాకు అంతకన్నా అదృష్టం అక్కర్లేదు మా ప్రభో, ఎవరికి కావాలి బ్రహ్మపదం అన్నారు బ్రహ్మగారు. అంటూ ఎంత ఆశ్చర్యకరమైన మాట అన్నారో తెలుసా అండి? ఇలా బ్రహ్మపదంబు అని ఇక్కడ ఈ గోపాల బాలురందరూ కూడా నీ చుట్టూ చేరి కౌగిట చేర్చుచు చెట్టపట్టుచున్ తన్నుచు గ్రుద్దుచున్ నగచు తద్దయు కైవడి కుడియాడుచున్ మనన చేయు వల్లవ కుమారుల భాగ్యము వింతయొప్పుని. కృష్ణ ఏం అదృష్టమయ్యా ఈ గోపాల బాలుడిది. వాళ్ళకి జ్ఞానం ఉండాలా? ఉండక్కర్లేదు. వాళ్ళు వేదం చదవాలా? చదవక్కర్లేదు. వాళ్ళు ఉపనిషత్తులు నేర్చుకోవాలా? వాళ్ళకి ఉపనిషత్తులు అక్కర్లేదు. ఏదిరా కావలసింది? వటుర్వా గేహీవా యతిరపి జటీవా తదితరో నరోవా యక్కశ్చిద్భవతు భవకిద్దేన భవతి యదీయం హృత్పద్మం యది భవదధీనం పశుపతేహే పశుమాంస అని యదీయం హృత్పద్మం యది భవదధీనం పశుపతేహే తదీయస్వం శంభో భవతి భవభారంచ వహతి అంటారు శంకర భగవత్పాదులు శివానంద లహరిలో. నేను ఒటువుని ఉపనయనం చేసుకున్నాను, ఎవడికి కావాలి? గేహీవా నేను గృహస్థుని, ఎవడికి కావాలి పరమాత్మ దృష్టిలో? ఇతిరపి జటీవా నేను సన్యాసిని, ఎవడికి కావాలి పరమాత్మ దృష్టిలో? ఇవి కాదు పరమాత్మకు కావలసింది. నీ ఆశ్రమం ఎవడికి కావాలి? నువ్వు బ్రహ్మచారివైతే ఆయనకు అనవసరం, నువ్వు గృహస్థువైతే ఆయనకు అనవసరం, నువ్వు సన్యాసివైతే ఆయనకు అనవసరం. ఆయన కోరిందేమిటి? నీ మనస్సు అనేటటువంటి పద్మాన్ని తీసి పరమేశ్వరుని యొక్క పాదముల యందు పెట్టి నిరంతరము ఆయన గురించి చింతించడం నీకు అలవాటైతే అదిగో అటువంటి వాడి వెనకాతల తదీయత్వం శంభో భవసి భవభారంచ వహసి, అటువంటి వాడి భారాన్ని వహిస్తాడు పరమాత్మ. శంభో అని పిలిచారు పరమాత్మ. శంకర భగవత్పాదులే శంభో అంటనే ఇంకో పేరు పెట్టి పిలవకూడదా? శం అంటే సుఖం, సుఖమునిచ్చిన వాడు శంభో. ఏ సుఖం? ఇహమునందు ఐశ్వర్యం ఉండాలి, కేవలం ఐశ్వర్యానుభవం కాదు. ఎంతసేపు ఐశ్వర్యాన్ని అనుభవిస్తూ పోతే అది కూడా ఒక రకమైన దరిద్రమే. ఏది కావాలి? ఐశ్వర్యమును తాను అనుభవించి ఆ అనుభవించినటువంటి అనుభవము నుండి వైరాగ్యమును పొందాలి. ఏముందిరా ఇందులో అని తెలుసుకోవాలి. అది 2 రకముల సుఖము. ఇహమునందు ఐశ్వర్యమును అనుభవించుట, అనుభవించిన ఐశ్వర్యము చేత వైరాగ్య బుద్ధిని కలిగి దృష్టి పరమాత్మ వైపు మళ్ళుట. ఇటు వైరాగ్య దృష్టి, అటు ఐశ్వర్య దృష్టి, రెండింటిని సమానముగా ఇవ్వగలిగినటువంటి వాడు శంభో. అందుకని గలంతి శంభో తచ్చరిత తరిత కిల్బిషరజో దళంతి ధీకుల్యాహస్తరజో పతంతి విజయతాం
దిశంతి సంసార భ్రమణ పరితాపోపశమనం వసంతి మచ్చేతో హ్రదభి శివానందలహరి అని అడుగుతారు శంకర భగవత్పాదులు. అందుకని ఈ వనమునందు, ఈ లోకంబునందు, ఈ వనాంతరమునందు ఇక్కడ కౌగిట చేర్చుచు చెట్టపట్టుచున్ కృష్ణ 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 అంటూ నీ దగ్గరికి వస్తున్నారు, నిన్ను కౌగిలించేసుకుంటున్నారు. చెట్టపట్టుచున్ నీ చేతులు అటు చెయ్యోడు పట్టుకుంటున్నాడు, ఇటు చెయ్యోడు పట్టుకుంటున్నాడు. ఆశ్చర్యం ఏమిటో తెలుసా అంటే తన్నుచు గృద్దుచున్. ఈ గోపాల బాలురు కృష్ణ కబడ్డీ ఆడుకుందని రమ్మని ఆడుకుంటూ ఎగిరి కృష్ణుడు వక్షస్థలం మీద తన్నారు. తన్నుచు గృద్దుచున్ ఆడుకుంటూ కృష్ణుడిని గుద్దారు. తన్నుచు గృద్దుచున్ నగుచు ఆ కృష్ణుడితో కలిసి ఆటలాడుకుంటూ నవ్వుకున్నారు. తన్నుచు గృద్దుచున్ నగచు తద్దయు కైవడి కుడి ఆడుచున్ ఆ కృష్ణుడి మీద పడిపోయి భూమి మీద పడి దొల్లేశారు. ఆ కృష్ణుడి యొక్క పాద ముద్రలు కనబడితే చాలు. రేకామయద్వచ సుధా కలశాత పత్ర వజ్రాంకుశాంబుర కల్పక శంఖ చక్రై భవ్యైరలంకృత తలౌ పరతత్వ చిన్నై శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే అంటాం. ఆ ముద్రలు చూడగానే అక్రూరుడంతటి వాడు వ్యాస భగవానుడు మూలంలో అంటాడు, తద్దర్శనాహ్లాద నివృద్ధ సంభ్రమ ప్రేమ్నోర్ధరోమా సృశలాకులేక్షణ రథాధవస్కంది సతేష్వతిష్టత ప్రభోరముంజంగ్రి రజస్వహో ఇది. కృష్ణ పరమాత్మ నడిచి వెళ్ళినటువంటి భూమిని రథం మించి కింద పడి దొల్లాడు ఆ రజస్సు. అటువంటి కృష్ణుడితో కలిసి కౌగిలించుకున్నారు, గుద్దారు, మీద పడ్డారు, తన్నారు, ఆడారు, ఇన్ని చేస్తున్నారు. ఇంకేం కావాలయా కృష్ణ? బ్రహ్మ పదవి ఒక పదవా? అదే కాదన్ననాడు. ప్రపంచంలో ఏది నిలబడుతుంది కృష్ణానుభవం ముందు? ఏది నిలబడదు. అందుకని నాకు ఇవేం కాదయా, నాకేం కావాలి? ఈ వ్రేలం దొక్కని పాదరేణువులపై వేష్టించినంచాలదే. ఇంత ఆనందం అనుభవిస్తున్నారే. వాళ్ళ పాదాలకి పట్టుకున్న ధూళి చిగురుటాకుతో తీసిన కిరీటం మీద చల్లుకుంటాను కృష్ణ. నాకు ఒక్కసారి అనుమతించవయ్యా. నాకు అక్కర్లేదయ్యా ఈ పదవి, నాకు వద్దయ్యా ఈ బ్రహ్మ పదవి, ఎందుకయ్యా దిక్కుమాలిన పదవి? నీ పాదముల యందు అనురక్తి లేని నాడు, నిన్ను తెలుసుకోవడానికి జ్ఞానంతో తెలుసుకుంటానని చెప్పి అహంకారంతో ప్రవర్తించిన నాడు, భక్తి లేని నాడు ఎందుకయ్యా అని బ్రహ్మగారంతటి వాడు స్తోత్రం చేశాడు. అందుకే భక్తి ముద్ద భాగవతం. ఒక్కొక్క లీల చదువుతుంటే ఆ తల్లి యశోద కేవలం గోపకాంత పట్టేస్తానందంతే వెనక పరిగెత్తింది. స్తంభాదికంబులు తనకు అడ్డంబైన అట్టట్టునని పట్టు వానివీని ఈ తప్పు సైరింపు ఇంక దొంగిల పోదు నేనని ముని ముట్ట నిచ్చువాని కాటుక నెరయంగ కందులు నులుముచు వెడలు కన్నీటితో అగచువాని ఏ దశ వచ్చునో ఇది అని పలుమార్లు సురుగుచు క్రీగంట చూచువాని గూడబారి పట్టుకొని వెరపుచు చిన్ని వెన్న దొంగ చిక్కెననుచు కొట్ట చేతులాడక పూబోడి కరుణతోడబాలు కట్టదలచే. అందరిలలో దొంగతనం చేస్తున్నాడు, కట్టేస్తానని ఆ పిల్లాడి వెంట పరిగెత్తింది. ఏమిటండి, సమస్త లోకాలకి కర్మఫల ప్రదాత భక్తికి లొంగిపోయాడు. పరిగెత్తి స్తంభాల చాటున దాక్కుని కళ్ళు రెండు ఇలా ఒత్తేసుకుని ఏడి చేస్తుంటే కళ్ళకి పెట్టిన కాటుకంతా ఇలా వచ్చేసిందిట. అమ్మా అమ్మా కొట్టకే అమ్మా, నన్ను కట్టేకే అమ్మా, నన్ను పట్టుకోకే అమ్మా, నన్ను వదిలేవే అమ్మా, ఇంకెప్పుడు దొంగతనం చేయనే అమ్మా, ఇంకెప్పుడు వెనకలనే అమ్మా అని పరిగెడుతుంటే బొడల చెమటలగయ నుత్తరీయము జార తరుముకున్న విరులు జారిరాల పట్టరాని తనను పట్టెదనని చింత కట్టుకున్న తల్లి కరుణ చూచి ఆ ఒంటికి చెమట పట్టేస్తే వేసుకున్న ఉత్తరీయం జారిపోతే పమిట, ఆ జడ ముడి ఊడిపోతే, ఆ పువ్వులు రాలిపోతుంటే కృష్ణుణ్ణి పట్టుకోవాలని, ఆ పట్టుకోకపోతే వెనకాతల ఉన్న గోపకాంతలు నవ్వుతారని ఆ పరిగెడుతున్నటువంటి అమ్మని చూసి అయ్యో అమ్మా నా కోసం ఇంత క్లేశపడుతున్నావా అని దొరికిపోయాట. చిక్కడు సిరికౌగిటిలో చిక్కడు సనకాది యోగి చిత్తాబ్జములం చిక్కడు శృతిలతి కావలి చిక్కెనతడు లీల తల్లి చేతన్ రోలం. ఆయన లక్ష్మీదేవి కౌగిలించకుండా ఉంటే దొరకడు, వేదాలకి దొరకడు, ఉపనిషత్తులకి దొరకడు. జ్ఞానులచే మౌనులచే దానులచే యోగులచే దాన సంవిధానుల చేతన్ పూని నిబద్ధుండగునే శ్రీనాథుడు భక్తియుతుల చేతన్ బోలన్. భక్తి కలిగినటువంటి వాళ్ళకి దొరికిపోయినట్టుగా కృష్ణుడు ఎవరికైనా దొరుకుతాడా? అంత సులభ సాధ్యుడయ్యా పరమాత్మ. అందుకని ఏం కావాలి? కేవలం నామం కృష్ణ గోవిందా. అందులో ఆయనకు ఉన్నటువంటి నామాలన్నింటిలో గోవిందా అని పిలిస్తే చాలట, పొంగిపోతాట. ఎందుకని? అది తెచ్చుకున్నాడు ఆ పేరు తనంత తాను. ఇంద్రుడు అలిగి రాళ్లవాన కురిపించేశాడు. పెరుగులు నేతులు త్రావి కొవ్వి భువినాభీరుల్ మదాభీరులై గిరి సంఘాత కఠోర పత్తదలన క్రీడా సమారంభ దుర్భరితంబోళిధరున్ పురంధరులను పాటించి పూజింపక గిరికిన్ పూజలు చేసి పోగిరిదిపో కృష్ణుండు ప్రేరేపకన్ ఉజ్జత్ సంపద నమ్మి నందతనయోద్యోగంబునై నిర్రులై మధ్యాగంబు విసర్జనీయమని మర్చుల్ వడిన్ మీరు మీ విద్యుత్వల్లులు కప్పి తాడనములను వేధించి గోవుల్ జనుల్ సజ్జో మృత్యువు పొంద రాల్కురియుడు ఈ శౌర్యంబ వార్యంబుగన్ అన్నాడు. రాళ్లు కురిపించేశారు వాన.
ఆవులు చచ్చిపోతున్నాయి, మనుషులు చచ్చిపోతున్నారు. వెళ్ళి అడిగారు, కృష్ణ ఇంతకు ముందు ఎప్పుడు మేము చూడలేదు, నువ్వు చెప్పావని ఇంద్రయాగం మానేసి గోవర్ధనానికి యాగం చేశాం, అదిగో ఇంద్రుడు అలిగి మా మీద రాళ్లు కురిపించేస్తున్నాడు. స్వామి నువ్వు తప్ప ఎవరు రక్షిస్తారు? ఈ ఉరుములు, ఈ మెరుపులు, ఈ యశముల ఘోషణములు, ఈ జలధారలు నియాన మున్నిరుంగము కుయ్యాళింపగదయ్య గుణరత్ననిధి. ఇంతకు ముందు తెలియదు మాకు ఈ వాన ఏమిటి, రాళ్లేమిటి, పిడుగులేమిటి, మెరుపులేమిటి, ఉరుములేమిటి, రక్షించమన్నారు. ఏమిటో తెలుసా అండి కృష్ణుడి గొప్పతనం? బాలుండాడుచునాథ పత్రమని సంభావించి పూగుత్తిన్ కెంగేల దాల్చిన లీలలే నగవుతో కృష్ణుండు తానం మహాశైలంబున్ వలకేల దాల్చి విపుల ఛత్రంబు కాబట్టి తద్భీలాప్రచ్యుత దుశ్శిలాచకిత గోపీ గోప గోపంతికిన్. ఆడుకుంటూ ఆడుకుంటూ పిల్లాడి పూల మొక్క దగ్గరున్న పువ్వుని తుంచి పట్టుకున్నట్టుగా గోవర్ధనగిరిని చిటికిన వేలుతో పైకెత్తేసేట. పైకెత్తేసి పట్టుకుంటే లోపలికి రావడానికి భయపడ్డారు. అప్పుడు విచిత్రం, బయట ఉంటే రాళ్ల దెబ్బలే తగులుతాయి, లోపలికెడితే పిల్లాడు గబుక్కులు వదిలేస్తే అసలు ఇంకా బాడీ కనపడదు. అందుకని బయట ఉండడమే సేఫ్టీ అని రాళ్ల దెబ్బలు తింటూ బయట నించున్నారు. కృష్ణుడు చెప్పుకున్నాడు, ఆయనకి ఏం కర్మండి. బాలుండి ఇతడు కొండదొడ్డది మహాభారంబు సైరింపగా చాలండోజని దీని కింద నిలువంచింతింపగా బోలది శైలాంబోనిది జంతు సంయుత ధరాచక్రంబు పైబడ్డ నాకే లల్లాడదు బంధులార నిలుడి క్రిందన్ ప్రమోదంబుగన్. రండయ, సమస్త జగత్తులు దీని మీద పడిపోయినాయి కొండ కథలు, రండి దీని కింద నించోండి, మీకేం పర్వాలేదని 7 రోజులు కొండనెత్తి పట్టాడు. అదే గిరిధారి. ఆ కొండనెత్తి పట్టి ఆవుల్ని రక్షించాడు. మనుష్యులు నోరున్న వాళ్ళని ఎవరైనా రక్షిస్తారు, గో అంటే ఆవు, విందా అంటే రక్షించినవాడు. నోరు లేని ఆవుల్ని ఎవరో రక్షిస్తారండి. ఆ రోజు కామధేనువు పొంగిపోయిందట, పొంగిపోయి పరిగెత్తుకొచ్చి సురభిక్షీరములను నిలింపజనని సన్మౌని సంఘంబుతో సురనాథుండ అభిషిక్తు చేసి పలికెంచంపార గోవిందుండంచు రణక్రాంత విపక్షు తోజి జలజాక్షం సాధు సంరక్షణున్నని ఆ కామధేనువు పాలతో అభిషేకించి గోవిందా అని పిలిచారట స్వామిని. ఆ నామం చెప్పేటప్పటికి పొంగిపోతాట, ఇది నేను తెచ్చుకున్న బిరుదు. గోవిందా అని ఎవరో పిలిచారు, నేను రక్షించద్దు అని పరిగెత్తుకొస్తాట. అందుకే వెంకటాచలం వెళ్ళినా ఎవ్వరు వెంకటాచలపతి శేషశైలవాస అని ఎవరందరూ, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా, ఎక్కడికెళ్ళినా గోవిందా గోవిందా. ఏడా గోవిందా, ఆవుల్నే రక్షించావే స్వామి, నోరు లేని వాటిని రక్షించావే, అలా పిలిస్తే పరిగెత్తుకొస్తానని ప్రతిజ్ఞ చేశావే, ఆనాడు కామధేనువు పాలతో అభిషేకించిందే, ఆర్తితో పిలుస్తున్నావు, నువ్వు రావద్దా అని గోవిందా అని పిలిస్తే చాలట. ఎక్కడున్నాడో తను ఏం చేస్తున్నాడో చూసుకోట, పరుగు పరుగును వచ్చి రక్షిస్తాడు పరమాత్మ. అంతటి భక్త సులభ సాధ్యుడయా కృష్ణ పరమాత్మ. ఆయన్ని నమ్ముకున్న వాళ్ళకి జ్ఞానం ఇస్తాడు. ఆనాడు కృష్ణ పరమాత్మ అర్జునుడికి కూర్చోపెట్టి భగవద్గీత ఉపదేశం చేయలేదండి. ఆయన జ్ఞానప్రదాత, మోక్షప్రదాత, రాశీభూతమైన బ్రహ్మము పరిపూర్ణావతారమని వ్యాస భగవానుడు ఆ భాగవతంలో వర్ణించినటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క లీలా విశేషాల్ని ఈనాడ మీరందరూ ఇంత ప్రీతితో మహానుభావులు కారణజన్ములు సుందర చైతన్య స్వామీజీ వారు ఎందుచేతనంటే అద్వారేణ మహాబాహు ప్రాకారమభిపుప్లువే ప్రవిశ్య నగరీం లంకాం కపిరాజహితంకర అంటారు వాల్మీకి సుందరకాండలో. అందరం కర్మను అనుభవించడానికి వస్తే కర్మను అనుభవించడానికి వచ్చినటువంటి జీవులను ఉద్ధరించి చేతలలుగా మార్చడానికి వచ్చినటువంటి గురుస్వరూపం సుందర చైతన్య స్వాముల వారిది. అటువంటి మహాపురుషులు కంచి పీఠాధిపతుల చేతనే కొనియాడబడినటువంటి మహాపురుషులు. అటువంటి వారిని గురువుగా ఎంచుకుని వారి పాదములు పట్టి ఒకే మార్గంలో నడుస్తున్నటువంటి మీరు, ప్రత్యేకించి మా తల్లి శ్రీమతి చక్కా కామాక్షి గారు, కామేశ్వరి గారు వస్తుంది నాకు. ఆ కామాక్షి గారు నా ఎంత నిజంగా మరి అభిమానమోగా నా తెల్లమ్మ నేను తిరుమల వెళ్ళిపోతానమ్మా అని ధూర్తుండి కాబట్టి, ఒరే వచ్చి కృష్ణనామని చెప్పరా అంటే, అబ్బాయి నేను తిరుమల వెళుతున్నానమ్మా అంటే, పోన్లేరా నువ్వు వచ్చాకే రా దానికే ఉంది అని నా కోసం ఇవాళ సభని మార్చి ఇంత భక్తితో మీ అందరూ వచ్చి కూర్చుంటే, మళ్ళీ నాకు ఇవాళ జ్వరంగా ఉందండి, జలుబుగా ఉందండి, దగ్గుగా ఉందండి అని అనడమా అని చిన్నబుచ్చుకుని వచ్చి కూర్చున్నాను. ఆశ్చర్యం ఏమిటంటే అసలు ఇలా చెప్పగలనని నేను అనుకోలేదు. అరగంట మాట్లాడగలనేమో అనుకున్న కూర్చున్నప్పటి పరిస్థితికి ఆ కృష్ణ పరమాత్మ చూపించారు. వెర్రివాడా నువ్వు మాట్లాడటం ఏమిటిరా అని. పరమాత్మని నమ్ముకుంటే ఎలా ఉంటుందో తెలుసా అండి? ఇదొక్కటి చెప్పి పూర్తి చేసేస్తాను. ఒక 4 రోజుల క్రితం నేను వెంకటాచలం వెళ్ళాను. కాటేజీలో పడుకున్నాం. ఏడుకొండల వాడిని మనసారా ధ్యానం చేస్తూ పడుకున్నాను. పడుకుంటే నిద్ర పట్టలేదు సరికదా, ఏదో ఉపద్రవం జరుగుతోంది, లే 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 అని ఎవరో అన్నట్టయింది. ఏమిటి ఇలా అనిపిస్తోందని లేచాను. లేచి ఆ కిటికీలు అవి తెరిచి చూస్తే రామస్వామి గెస్ట్ హౌస్లో ఎదురుగుండా ఈ తలనీలాలు తీసేటటువంటి ప్రాంతం ఇవి ఉన్నాయి, వెలుతురుగా ఉంది. ఏమిటి ఎందుకు నాకు అలా అనిపిస్తోంది, వెంకటాచలంలో భయం ఏమిటి, నాకు ఎందుకు అలా భయం కలుగుతోంది మనస్సులో, ఎప్పుడు లేనిది ఇవాళ అని మళ్ళీ గోవిందా 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 అనుకుని మళ్ళీ పడుకున్నాను.
పడుకుంటే మళ్ళీ నిద్ర పట్టలేరు సరికదా, ఒక్కసారి లేచి ఆ జెట్ కాయిల్ ఎక్కడ పెట్టావో వెతుకు అనిపించింది. మళ్ళీ లేచి లైట్ వేసి ఈ మస్కిటో కాయిల్ ఎక్కడుందని వెతికాను. మా పాప రాత్రి దోమలు వస్తాయేమో అని మస్కిటో కాయిల్, వెంకటాచలంలో వచ్చేటటువంటి దోమలు కూడా భగవానుడి యొక్క భక్తులేనేమో, ఆ మస్కిటో కాయిల్ పెట్టి ఆఖరణ పడుకోబోయే ముందు ఇంట్లో అలవాటు మీద ఆ కుర్చీ మీద విడిచిన బట్టలు వేశాం. ఆ కుర్చీని దగ్గరికి జరిపేసింది. ఆ మస్కిటో కాయిల్ ఒక తువ్వాలకు అంటుకుపోయింది. అంటుకుపోయి అగ్నిహోత్రం మెల్లిగా తువ్వాలని పట్టుకుని కాల్చడం మొదలుపెట్టింది. నాకు ఏదో మస్కిటో కాయిల్ని వెతికి కుర్చీ జరిపాను. కాలుతున్న తువ్వాలు కాయిల్ కనపడ్డాయి. నేను ఆశ్చర్యపోయి వెంటనే మా ఆవిడ్ని లేపి, అసలు పడుకోగానే వెంటనే నిద్రలో గడిపోతాను నేను. అలాంటిది 2 మాటలు లేచాను, ఒక మాట తెలుసుకోలేకపోయాను. 2వ మాట మస్కిటో కాయిల్ ఎక్కడుందో వెతుకు అని ఎవరో చెప్పినట్లయి లేచి వెతికాను. చూసావా తువ్వాలు అంటుకుంటోంది. మనం చూసుకోకపోయి ఉంటే ఇవాళ కాటేజీలో ఎంత ఉపద్రవం జరిగేది, ఇవన్నీ అంటుకున్నాం, ఎంత అపఖ్యాతిగా ఉంటుంది. ఇది ఆ గోవిందుడంటే, ఇది ఆ వెంకటేశ్వరుడంటే నిజంగా నా మనస్సు ఆర్ద్రం అయిపోయి ఆ రోజు నుంచి వెంకటాచలం కొండ దిగిపోయే వరకు ఎన్ని మాటలు మనసులో ఆ భీష్మస్తుతి చదువుకున్నాను. స్వామి నిన్ను నమ్ముకున్న వాళ్ళని ఇలా కాపాడతావా, లోకములు నిదురపోవకత నిదురింపని శుభగుడు, రమణుల్ జోకొట్టి పాడ నిదురం గైకొను క్రియ నొరకుండే కనుతెరవకయున్నంటారు పోతన గారు. ఆయనకి నిద్ర అలవాట్లేదురా. వీళ్ళందరూ జోజో నలినిదలేక్షణ జోజో మృగ రాజ మధ్య జోజో కృష్ణ జోజో పల్లవకర పద జోజో పూర్ణేందు వదన జోజో ఎన్న చున్నని జో కొట్టేస్తున్నారు. జో కొట్టేస్తుంటే ఆయనకి నిద్ర అలవాట్లేదు. ఓహో కళ్ళు మూసుకోకపోతే వీళ్ళు ఊరుకోరులా ఉంది, ఇలాగే జో కొడతారులా ఉందని ఆయన కళ్ళు మూసుకున్నారట బలవంతంగా. అలా ఆయనే నిద్రపోతే మమ్మల్ని రక్షించేవాడేవాడు. అందుకని స్వామి మా వెంట ఉండి ఇలా కాపాడుతున్నావా అని ఆశ్చర్యపోయి కైమోర్చి నమస్కరించి వచ్చాం.